దేశంలో స్టీల్ ఉత్పత్తి 300 మిలియన్ టన్నులకు తీసుకెళ్లాలనేది మోదీ లక్ష్యమని ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను లాభాల బాటలోకి తీసుకెళ్లాలనే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు, కుమారస్వామి కృషి వల్లే స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులకు భరోసా కల్పించాలని కుమారస్వామి వచ్చినట్లు తెలిపారు. ప్యాకేజీని రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచన కుమారస్వామి గారి పట్టుదల కారణంగా అనేక పర్యాయాలు ప్రధానమంత్రి గారితో, ఆర్థిక మంత్రి గారితో సమావేశం అవడం ద్వారా ఈ ప్యాకేజీని సాధించడం జరిగింది. ఏదైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి లక్ష్యం ఏదైతే ఉన్నదో 2030 నాటికి ఈ దేశంలో స్టీల్ ఉత్పత్తి 300 మిలియన్ టన్నులకు తీసుకువెళ్లాలనేటువంటిది నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం. అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా భాగస్వామ్యం చేయాలి. తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా కేంద్రం పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇచ్చినటువంటి సందర్భం ఇది. ఈ ప్యాకేజీని అందరూ ఉపయోగించుకోవాలా, స్టీల్ ప్లాంట్ ని లాభాల బాటలోకి నడిపించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. కుమారస్వామి గారు కూడా ఈ ప్లాంట్ పరిరక్షణ కోసం అనేక ప్రయత్నాలు చేసి పెద్దలను మోడీ గారిని గాని, ఆర్థిక మంత్రి గారిని ఒప్పించడం ద్వారా, అధికారిని ఒప్పించడం ద్వారా మాత్రమే ఈ ప్యాకేజీ సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నా. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినటువంటి ప్రతి సందర్భంలో అనేక సార్లు ఆర్థిక మంత్రి గారితో సమావేశం అవడం, రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా 2-3 పర్యాయాలు సమావేశం కావడం, వీరందరి సమిష్టి కృషి కారణంగా ఈవేళ నరేంద్ర మోడీ గారు ఈ ప్యాకేజీని ప్రకటించడం జరిగింది.